హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ జాబ్ క్యాలెండర్. ఎస్, తెలంగాణ జాబ్ క్యాలెండర్. తెలంగాణ జాబ్ క్యాలెండర్ గురించి నేనే ఎందుకు చెప్పాలి, మీరే ఎందుకు వినాలి? అసలు ఒక గైడెన్స్ కానీ, ఒక ప్రిపరేషన్ ప్లాన్ కానీ ఏది కానీ ఉండదు, చెప్పేవారు ఉండరు. అట్లీస్ట్ నాది నేనే ఎందుకు చెప్పాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాలెండర్ గురించి కానివ్వండి, ఈ పోస్టుల గురించి కానివ్వండి, నేనే ఎందుకు చెప్పాలి? అసలు నాకేంటి లాభం అంటే 2018 నుంచి స్ట్రగుల్ అయితే 2000 వచ్చిన లాస్ట్ నోటిఫికేషన్ వరకు నాకు చెప్పేవారు లేరు. నాకు వేరే వేరే ప్రాబ్లమ్స్, కమిట్మెంట్స్, బీటెక్ ప్రాజెక్ట్ వర్క్ అయితేనేమి ఏమున్నా కూడా చెప్పేవారు అయితే అస్సలు ఉండరండి. వీనికి ఎక్కడ జాబ్ వస్తుందో అని చెప్పేసి అనేవాళ్ళే తప్ప చెప్పేవాళ్ళు, మనకు బ్యాక్ బోన్ లాంటి సపోర్ట్ అనేది నాకు లేదు. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ గుడ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఇకపోతే నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ గురించి మీకు ఒక అవగాహన ఇస్తా. మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా అధైర్యపడద్దు, మీ మైండ్ సెట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటికి కూడా మేము లాస్ట్ టైం మాది 1 మార్క్తో పోయింది, మాది 1.5 మార్క్తో పోయింది అనే వాళ్ళకు కూడా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి అయితేనేమి, ఇకపోతే గ్రూప్ 2కు సంబంధించిన విషయం అయితేనేమి, అసలు గ్రూప్ 1 అప్డేట్ ఏంటిది, అసలు జియో నెంబర్ 46 అనేది అప్లికేబుల్ అవుతుందా కాదా, ఇకపోతే ఇంకా గురుకులం బ్యాక్లాగ్ పోస్టుల గురించి మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు డిఎస్సి జాబ్ క్యాలెండర్కి ముందు రిలీజ్ అయినటువంటి డిఎస్సి 11,000 పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అప్డేట్ అయితేనేమి మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు సుధాకర్. ఒక నిరుద్యోగిగా, ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా మీకు ఒక అవగాహన కల్పించడానికి అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకున్నా ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. నాది మీ ఛానల్ చూడండి, నాది మొత్తం జాబ్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డిఎస్సి 11,000 పోస్టులకు గాను నోటిఫికేషన్ వచ్చింది. అది 18th జూలైకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. కాకపోతే మాకు ఆగస్టు 5th వరకు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే తీసుకోవడం రావడం జరుగుతుంది నిరుద్యోగులు. ఇది మనకు గవర్నమెంట్ ముందు ఉన్న అతిపెద్ద సమస్య. ఎందుకు పోస్ట్పోన్ చేయాలనేది వాళ్ళు సిలబస్ అయితేనేమి, మనకు ప్రిపరేషన్ ప్లానింగ్ అయితేనేమి, టైం అయితేనేమి, దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఇకపోతే జియో నెంబర్ 46 కేసు అనేది మళ్ళా పోస్ట్పోన్ అయితే అవ్వటం జరిగింది. ఇది ఎప్పుడు కంప్లీట్గా పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. మరి వచ్చే నోటిఫికేషన్లో జియో నెంబర్ 46 అనేది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా అనే దాని మీదనే ఈ పోస్ట్పోన్మెంట్ అనేది జరుగుతుంది. అసలు దీనివల్ల లాభం ఉందా, నష్టం ఉందా, అసలు ఏ విధంగా దీన్ని జియో నెంబర్ 46ని ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా అనే దాని మీద కోర్టులోనైతే ప్రతిపాదన అయితే రావటం జరిగింది. ఇకపోతే గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది మనకు డిఎస్సి ఎగ్జామ్ అనేది ఆగస్టు 5th కండక్ట్ చేస్తే 2 రోజుల వ్యవధిలో మాకు ఇది గ్రూప్ 2 అనేది 7th or 8th, ఆగస్టు 7th to 8th వరకు దీన్ని కండక్ట్ చేయాలని చెప్పేసి ఎగ్జామ్ డేట్ అయితే రావడం జరిగింది. కానీ దీన్ని నిరుద్యోగులు వ్యతిరేకిస్తూ దీన్ని డిసెంబర్ వరకు పోస్ట్పోన్ చేయాలి, అప్పుడే మాకు అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి మనకు సచివాలయం కానివ్వండి, మనకు కలెక్టరేట్లను కానివ్వండి, ఇందాక చూసినటువంటి బర్రెలక్కకు సంబంధించినటువంటి వీడియో అయితే చూడడం జరిగింది. వాళ్ళు ముట్టడించడం అయితే జరుగుతుంది. ఇక గురుకులంలో మొన్న వచ్చిన రిజల్ట్లో బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉండటం జరిగింది. దాన్ని రీఫిల్ చేయాలని చెప్పేసి కూడా మనకు అశోక్ సార్ ముందట ఒక ప్రతిపాదన అయితే రావడం జరిగింది. వారు కూడా ధర్నాకు కూర్చోవడం జరుగుతుంది. ఇకపోతే పోలీస్ నోటిఫికేషన్ అన్నిటికన్నా ముఖ్యమైన అసలు పెద్ద రూమర్ ఏదైనా ఉన్నదంటే, అసలు నిజం ఉన్నదంటే రూమరా నిజమా అనేది తెలుసుకునే ముందు ఒకటైతే నిజమైతే ఏంటంటే 18,000 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రావటం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైము ఈ వేసిన జాబ్స్ కన్నా మొత్తం 30,000 ఖాళీలు అయితే ఇంకా హోంశాఖలో ఖాళీగా ఉండటం అయితే జరిగింది. అందులో మనకు 18,000 నోటిఫికేషన్ అయితే జంబో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినాక దీంతో పాటు ఇంక్లూడింగ్ అయ్యి వస్తుందా, లేకపోతే ఎప్పుడు వస్తుంది? మరి డిసెంబర్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, జియో నెంబర్ 46 అనేది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా ఈ పోస్టులకు, మరి ఈవెంట్కి సంబంధించి 5 కండక్ట్ చేస్తారా, 3లో ఏమైనా తగ్గించి యథామాదిరిగా చేయడం జరుగుతుందా, దానికి అడిషనల్గా
5K అనేది ఇంక్లూడింగ్ చేస్తారా, అసలు ఎంతవరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనే దాని మీద మనకైతే ఒక ప్రతిపాదన అయితే రావటం జరిగింది. జాబ్ అన్నిటికన్నా ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ అయితే కనుక అది కంటిన్యూగా రిలీజ్ చేస్తూనే ఉండాలి ప్రతి ఇయర్లీ. ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ఇది రేపో మాపో ఇవాళ రేవంత్ రెడ్డి అయితే మనకు విభజన హామీల మీద ఆంధ్రప్రదేశ్కు మనకు సంబంధించినటువంటి విభజన హామీల గురించి చర్చోపచర్చలు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కి సంబంధించిన ఆస్తుల విభజనకు సంబంధించినటువంటి వాటి మీద కేబినెట్ అంటే చంద్రబాబు గారిని వారు కలవటం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు ఒక కూర్చొని ఒక చర్చగా ప్రతిపాదికగా ఒక చర్చలు అనేది తీసుకురావటం జరుగుతుంది. మొత్తం మీదనైతే గుడ్ న్యూస్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి మీకు 5 నెలల వ్యవధిలో ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేసుకోండి. జూలై టు డిసెంబర్ వరకు, ఒకవేళ డిసెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అయినా జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అప్లికేషన్ డేట్ అయితే ఉండటం జరుగుతుంది. అది 18,000 పోస్టులకో ఎన్ని పోస్టులకో కాదు. ఇప్పుడు ఫెయిల్యూర్ అయిన క్యాండిడేట్స్ మాత్రం ఈ నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విషయాలు అనేవి ఎవరు చెప్పడానికి ఆస్కారం లేదు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా, ప్రీపోన్ అవుతుందా, అసలు ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే మీ ప్రిపరేషన్ అనేది సిలబస్ ప్రకారం మీ టైం టేబుల్ ప్రకారం కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఎవరు చెప్పిన మాటలు అయితే వినకండి. తెలంగాణ పోలీస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1కు 1:100లో మాకు లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి, ఆ విధంగా రిజల్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిపాదన రావడం జరుగుతుంది. ఎట్లా రిలీజ్ చేసినా గ్రూప్ 1 అనేది మంచిగా రాసిన వాళ్ళకు మెయిన్స్కు ఆల్ ద బెస్ట్, విష్ బెస్ట్ ఆఫ్ లక్. ఇటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోండి. ఈ ధర్నా చేసడంలో కూడా తప్పులేదు, వాళ్ళకు సపోర్ట్గా ఉండడానికి కూడా ఎప్పుడు రెడీ. మీ మైండ్ సెట్ మాత్రం కరెక్ట్గా ఉంచుకోండి. పోరాడుతున్న విద్యార్థులకు నేను సెల్యూట్ చేస్తూ మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా మీ ముందుకు వచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది. నన్ను ఆదరిస్తున్నందుకు గాను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నన్ను అడగగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై హింద్, జై భారత్.